G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. హాయ్ హలో వెల్కమ్ టు G7 ఎడ్యుకేషన్. దిస్ ఇస్ శ్రావణి. మనలో చాలా మందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలని చాలా వరకు కూడా ఉంటుంది. కానీ అసలు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందులో ముఖ్యంగా మనకి స్కోర్ అనేది ఎక్కువగా రావడానికి ఎలాంటి టాపిక్స్ పైన దృష్టి పెట్టాలన్నది కూడా మనకి తెలియదు. యూపీఎస్సీ ఎగ్జామ్ అని అంటే అది ఖచ్చితంగా టైం టేకింగ్, మనకి కొన్ని సంవత్సరాలు గడిస్తే కానీ మనకి జాబ్ అనేది రాదు అన్న అపోహలో కూడా చాలామంది ఉంటుంటారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. హీఈస్ అన్ డైరెక్టర్ ఆఫ్ ద కనిష్క ఐఏఎస్ అకాడమీ. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా వరకు కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. ఇటు ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా కూడా ప్రిపరేషన్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇవ్వాలన్నది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో యాజ్ అన్ డైరెక్టర్ ఆఫ్ ఐఏఎస్ అకాడమీ, సో మీరేం చెప్తారు? స్కెడ్యూలింగ్ అనేది ఏ విధంగా ఉండాలి? యా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఏంటంటే మనకు 2 కేటగిరీలు కూడా తీసుకోవచ్చు. ఒకటేమో అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది మన చర్చ ఇక్కడ కాదు. ఓన్లీ మన గవర్నమెంట్ జాబ్ గురించి మాత్రమే మనం చర్చ అనేది చేస్తున్నాం. ఓకే. ఇందులో వేరియస్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఎట్లా ఉంటుందంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కొన్ని ఉంటాయి. ఇక మ్యాక్సిమం వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఉంటాయి. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఐఏఎస్కి అక్కర్లేదు, స్పెషలైజ్డ్ వాటికైతే తప్ప మనకు అవసరం లేదు. సరే, జనరల్ కూడా మన ఇండియాలో వచ్చే వరకు చూస్తే కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే పాపులేషన్ కూడా ఒక కారణం, ఆపర్చునిటీస్ లేకపోవడం ఒకటే కారణం కాకుండా, సో వీళ్ళలో చాలామందికి డ్రీమ్ ఏముంటుందంటే ఐఏఎస్ అవ్వాలన్నది ఉంటుంది. అవును. మ్యాక్సిమం దీంట్లో ఎక్కువగా ఇష్టపడేది ఎవరంటే నార్త్ ఇండియన్స్కి చాలా ఇష్టం. ఆ పిల్లలు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 9th 10th నుంచే ఒక గోల్ ఓరియంటెడ్గా ఏమవుతారు అంటే సర్కారీ నౌకరీ అనే టార్గెట్ తోటి ప్రిపేర్ అవుతుంటాడు. మన సౌత్ వాళ్ళకి వచ్చే వరకు ఏంటంటే చాలా వరకు డ్రీమ్ అంతా ఐఐటి మెడిసిన్ అని అనుకుంటారు. అది రానప్పుడు తర్వాత ఏవో జరుగుతూ ఉంటుంది, అది వేరు. రెండవది సిబిఎస్ఈ సిలబస్ కూడా కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు లైన్లో కనిపిస్తుంటుంది. అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పెషలైజ్డ్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అయిపోవచ్చు, లేదా బీఎస్సీ అయిపోవచ్చు, బిఏ అయిపోవచ్చు, ఇంజనీరింగ్ అయిపోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే వరకు అన్ని సబ్జెక్టులలో ఆల్మోస్ట్ ఒక డిగ్రీ లెవెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే. దీన్నే మనం బేసిక్ నాలెడ్జ్ అనుకోండి, లేకపోతే ఒక మంచి స్టాండర్డ్ నాలెడ్జ్ అనుకోండి, కానీ ఒక డిగ్రీ లెవెల్లో మాత్రం కావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చే వరకు మనకు జనరల్గా ఏం కనిపిస్తుంది అంటే సోషల్ సైన్సెస్ ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోతుంది. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్టులు అనేటివి పిల్లర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. తర్వాత దీని మీద మిగతాయి మీకు డెవలప్ అవుతాయి. ఎగ్జాంపుల్, మీరు జాగ్రఫీలో మాస్టర్ అయినారంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీకు ఎకాలజీలో రావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో రావచ్చు. అంటే ఒక్కొక్క సబ్జెక్టు ప్రతిదీ కూడా ఇంటర్లింకింగ్ లాగా ఉంటుంది. సో ఈ 4 పిల్లర్లను మాత్రం మీరు మంచి ఫౌండేషన్ వేయాలి. దీనికి స్టేట్ మన తెలంగాణ స్టేట్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేసే స్కూల్ పుస్తకాలు అని కాకుండా కొంచెం హయ్యర్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే మీరు చూసుకోవచ్చు. లేదు అంటే మీకు ఇంగ్లీష్ మీడియంలో కొంచెం బాగా ఉంది అనుకుంటే ఎన్సీఆర్టీ ఇస్ ఫైన్, వెరీ ఫైన్. సో ఇది మనం బేసిక్గా ఫోకస్ చేయాల్సిన ఏరియా. దాని తర్వాత మీరు న్యూస్ పేపర్ను ఎట్లాగో అసలు రెగ్యులర్గా చెప్పాలంటే స్కూల్ లెవెల్ నుంచే మీరు న్యూస్ పేపర్ చదవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా లాస్ట్ ఒక 1 month బ్యాక్ కనుక మీరు చూస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఒక రెజల్యూషన్ కూడా చేసుకున్నారు. వాళ్ళు ఎవ్రీడే 10 minutes న్యూస్ పేపర్ స్కూల్లో పిల్లలు చదవాలని చెప్పడం జరిగింది. సో దీంతో వారికి హ్యాబిట్ అనేది వస్తుంది, దీంతో ఇంప్రూవ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ లో భాగంగా కూడా మనకి నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేసుకోవచ్చు. డెఫినెట్గా అది తప్పకుండా జరుగుతుంది. సో సార్, ఇప్పుడు అంటే లైక్ నేను చూసినంత వరకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో హయ్యర్ ప్రియారిటీ యూపీఎస్సీకి ఇస్తారు. యూపీఎస్సీ అనగానే చాలా వరకు అనుకుంటూ ఉంటారు లైక్ అవర్స్ ఆఫ్ టైం మనం బుక్స్ పైనే ఇన్వెస్ట్ చేయాలి, ఇయర్స్ దాటితే కానీ మనకి యూపీఎస్సీ మనం క్రాక్ చేయలేము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇది నిజమా లేకపోతే ఒక మిత్ అంటారా? అవర్స్ టుగెదర్ అవసరమే, ఇయర్స్ టుగెదర్ మాత్రం మిత్. ఓకే. ఎందుకు అని అంటే మినిమం ఇందాక నేను చెప్పాను కదా, సబ్జెక్ట్స్ అన్ని కూడా బేసిక్ గ్రిప్ రావడానికి ఒక 6 to 8 months అయితే పడుతుంది. ఓకే. తర్వాత మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. ఒకటి అంటే నాలెడ్జ్ గ్యాదరింగ్ ఒక స్టేజ్. రెండవ స్టేజ్కి వచ్చే వరకు ఎగ్జామ్ మొత్తం మనకు 2 tier అనిపించినా కానీ మొత్తం 3 tiers లాగా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు మల్టిపుల్ చాయిస్ మెథడ్లో అడుగుతాడు. ఇక్కడ మీరు వచ్చే వరకు ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపే ప్రిపేర్ అవ్వాలి. మెయిన్స్కి వచ్చే వరకు ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఓకే. కంప్లీట్
క్రక్స్ ఆఫ్ ద ఎగ్జామ్ రైటింగే. హ్మ్. ఎందుకు అనంటే, మీరు బాగా గమనిస్తే మీకు మంచి రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఒకటి జనరల్ ఎస్సేలో 2 ఎస్సేలు రాయాలి. హ్మ్. తర్వాత ప్రతి పేపర్‌లో దాదాపు 15 టు ఒక్కొక్కసారి హ్మ్. 25 దాకా క్వెషన్స్ రాయాలి. ఓకే. 25 క్వెషన్స్ రాయాల్సొచ్చినప్పుడు మనం థౌసండ్స్ ఆఫ్ ది వర్డ్స్ రాయాలి కదా! హ్మ్. ఇది బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే బాగా యూజ్ అయితది. ఓకే. మరి ఇక్కడ ప్రాక్టీస్ చేసింది ప్రిలిమ్స్‌లో ఎట్లా యూజ్ అనుకున్నప్పుడు, ఇక్కడ మీరు రాసేటప్పుడు మీరు మెమరైజ్ చేసే రాస్తున్నారు కాబట్టి, అది హ్మ్. మీకు ప్రిలిమ్స్‌లో ఈ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ కొట్టడానికి పనికొస్తది. పనికొస్తుంది. ప్రిలిమ్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా అవుతారంటే, ఇంటెన్సివ్‌గా ప్రిపేర్ అయితారు. చాలా డీటెయిల్డ్‌గా ప్రిపేర్ అయితారు. హ్మ్. సో, ఇంటెన్సివ్ అండ్ ఎక్స్‌టెన్సివ్ క్లబ్ అయితది. హ్మ్. మెయిన్స్‌కొచ్చే వరకు ఓన్లీ ఇంటెన్సివ్ మాత్రమే. ఓకే. ఎక్స్‌టెన్సివ్ అక్కర్లేకపోవచ్చు. కొన్నిసార్లు షాలోగా ప్రిపేర్ అయినా కొంత కలిసొస్తది. హ్మ్. సో, ఈ రెండిటిని మిక్స్ చేసి చదవాలి. కాబట్టి మనకు మీరన్నట్టుగా టోటల్‌గా 8 మంత్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనుకున్నా, హ్మ్. ఇంకో 4, 5 మంత్స్ దాని రిలేటెడ్‌గా ప్రిపేర్ అయినా, హ్మ్. టోటల్‌గా ఒక 1 ½ ఇయర్ అయితే పడుతుంది. ఓకే. 1 ½ ఇయర్ తర్వాత మీ రియల్ గేమ్ అనేది స్టార్ట్ అవుతది. హ్మ్. మొదటి 2 అటెంప్ట్స్‌లో మీరు వీలైనంత వరకు ప్రిలిమ్స్ అన్నా క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటూ పోతే ఆలస్యం అయ్యే కొద్దీ నిజంగానే మీ మీద ప్రెషర్ కూడా పెరిగే అవకాశం ఉంటది. ఓకే. సరే అక్కడక్కడ కొన్ని మిరాకిల్స్‌లా కనిపిస్తూ ఉంటాయి. 4థ్, 5థ్ అటెంప్ట్స్ వరకు కూడా ప్రిలిమ్స్ కాకుండా డైరెక్ట్‌గా సివిల్ ఐఏఎస్ వచ్చిందనో, హ్మ్. ఐపీఎస్ వచ్చిందనో చూస్తూ ఉంటాం. బట్ మనకు కూడా అంత పేషెన్సీ ఉండాలి. ఉండాలి. సో, దీని ప్రకారం గనక మీరు చూసుకుంటే, మీరు ఒక 2 ఇయర్స్ 18 మంత్స్ 1 ½ ఇయర్ ప్రిపరేషన్‌కి, తర్వాత హ్మ్. ఒక 1 ½ ఇయర్ మొత్తం చూసుకున్నప్పుడు, మొదటి 2 అటెంప్ట్స్‌లో మీరు క్లియర్ చేయడానికైతే ఛాన్స్ పెరుగుతది. ఓకే. ఇంకా మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి కనుక ఈ ప్రిపరేషన్ చేయగలిగితే, హ్మ్. డెఫినైట్లీ యూ విల్ బి గెట్ త్రూ. ఓకే. అందులో డౌట్ లేదు. సో, సార్ ఇప్పుడు చాలా వరకు ఏంటి అనంటే 2026కి సంబంధించి ఇటు తెలంగాణలో కానీ, అటు ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్ గురించయితే చాలా వరకు వెయిట్ చర్చ చేస్తున్నారు. జరుగుతుంది. సో, అది ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? సీ తెలంగాణలో అయితే నిజానికి కొంత ఆలస్యం ఇప్పటికే జరిగింది. హ్మ్. ఎప్పుడో ఇస్తామన్నారు. ఇప్పటివరకు లేదు. ఇప్పటివరకైనా రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్‌ని పరంపరగా దాన్ని కొనసాగిస్తూ వచ్చాం. హ్మ్. ఏపీలో మాత్రం వెరీ రీసెంట్‌గా అక్కడ మంత్రి గారు మాట్లాడుతూ ముఖ్యంగా డిఫాక్టో సీఎం గారే మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు. హ్మ్. సో, వారు రాజమండ్రిలోనే ఎక్కడో సభలో మాట్లాడుతూ అన్నట్టుగా ఉన్నారు. ఏమని? జనవరిలో జాబ్ క్యాలెండర్ అని వస్తుందండి. మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉండండి. అది మీకు బెనిఫిట్‌గా ఉంటదని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు మనం జనవరిలోనే జనవరిలో ఉన్నాం. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చేయొచ్చు. ఇక్కడ కూడా కొంచెం మేరకు నేననుకుంటున్నా, ఈ ఫస్ట్ హాఫ్‌లోనే హ్మ్. 2026 ఫస్ట్ హాఫ్‌లో 1, 2 నోటిఫికేషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. రీసెంట్‌గా పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు పేర్కొనడం కూడా జరిగింది కాబట్టి ఉంటది. సో, ఒకటి స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఓకే. ఈ నోటిఫికేషన్ వస్తుంది. కానీ మనము దానికి ప్రిపేర్ అయ్యుండి జాబ్ కొట్టగాడికి కావాల్సిన అన్నీ మనం రెడీగా పెట్టుకున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎందుకంటే ఈ ఎగ్జామ్ రాసేవాళ్ళు కొద్దిమందే ఇదే దాని మీద డెడికేట్ అయ్యి ఉంటారు. హ్మ్. చాలామంది ప్రైవేట్‌లో జాబ్ చేస్తూ, హ్మ్. లేకపోతే ఇంకేదో వ్యాపారం చేస్తూ, ఇంకా ఏదో చేస్తూ ఉన్న వాళ్ళే ఉంటారు. సో, వాళ్ళకి టైం తక్కువుంటది కాబట్టి వాళ్ళు ముందు నుంచే ప్రిపరేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఓకే. సో, సార్ ఇప్పుడు మీరన్నట్టు ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు మీరన్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ ఫీల్డ్‌లో ఉండొచ్చు. కొంతమంది హోమ్ మేకర్స్ కూడా ఉండొచ్చు. సో, వాళ్ళు వాళ్ళ స్కెడ్యూలింగ్ అనేది ఎలా చేసుకుంటే బెటర్ అంటారు? రెగ్యులర్‌గా ప్రిపేర్ అవుతూ అశోక్ నగర్‌లోనే రూమ్ తీసుకొని, లేదా హాస్టల్‌లో ఉంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే, సరే మనం దీంట్లోనే ఉన్నాం కాబట్టి కొంత సమయం కూడా వాళ్ళు వృధా చేస్తారు ఆ ముసుగులో. హ్మ్. కానీ జాబ్ చేసే వాళ్ళకు మీరు అనుకున్నట్టుగా ఇట్లా మెయిడ్ ఎవరైనా ఉండి ఉన్నా కూడా వీళ్ళని చూస్తే కూడా వాళ్ళకు టైం తక్కువ ఉన్నట్లుంటుంది కానీ ప్రాపర్‌గా వాళ్ళు కొంచెం డిసిప్లిన్‌గా యూజ్ చేసుకోవాలి. ఓకే. మార్నింగ్ 6-9 ఒక 3 అవర్స్. హ్మ్. ఈవినింగ్ అవర్స్ వచ్చే వరకు మీకు ఆఫీస్ అయిపోయే వరకు 5:30 అనుకున్నా, మీరు ఇంటికి చేరుకునే వరకు ఒక 7 అనుకున్నా కూడా ఈవినింగ్ ఎవ్వరైనా ఈ రోజుల్లో మరీ 10:00 అయితే నిద్రపోవట్లేదు. నిద్రపోరు. సో, అప్ టు మీరు ఒక 11:30, 12 వరకు చదువుకోవచ్చు. టోటల్‌గా మన హ్యూమన్ బాడీకి ప్రతిసారి చేయమంటామంటే 6 గంటలు ఉండాలి, 8 గంటలు నిద్రపోవాలి. డిపెండ్ ఆన్ యువర్ హ్మ్. నువ్వు తీసుకునే ఫుడ్ దాని మీద ఆధారపడి నిద్రను కూడా తగ్గించుకోవచ్చు. మంచి హ్మ్. డైట్ గనుక తీసుకుంటే. సో, మీకు అప్పుడు ఎవ్రీడే 6-7 అవర్స్ ప్రిపరేషన్ అయినట్టే కదా! హ్మ్. పైగా ఇప్పుడు ప్రతి ఆఫీస్ కూడా 5 డేస్ వర్కింగ్ ఎక్కువ ఉంటున్నాయి. హ్మ్. 7 డేస్ అనేది తగ్గిపోయాయి. 6 డేస్ అనేది కూడా తగ్గిపోయింది. సో, మీరు అట్లా యూజ్ చేసుకుంటూ రావడం అనేది కుదురుతది. ఓకే. ఆఫీస్‌లో కూడా మీరు ఓవర్‌లోడ్ ఏం చేయరు కదా! మామూలు మీరేమి ఇండస్ట్రియల్ లేబర్ లాగైతే వర్క్ చేయట్లేదు కదా! హ్మ్. అవి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో, సార్ ఇప్పుడు చాలా వరకి ఏమనుకుంటారు అనంటే, మనం ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాము అనంటే, ఇందాక నేనన్నట్టు బుక్స్ ముందటేసుకొని
చాలా టైం గూడా దానికే మనం స్పెండ్ జేయాల్సి వస్తుంటుంది అని. సో, అసలు ఐడియల్ టైం అనేది మనం ఎలా సెలెక్ట్ జేసుకోవాలి సార్? అంటే లైక్ ఇన్ని అవర్సే మనం చదవాలి. లేదు అంటే మనం ఈ టైంలో చదివితే మనకెక్కువగా గుర్తుండే అవకాశం ఉంది అనడానికి అలాంటి ఐడియల్ టైమ్స్ ఏమున్నాయి? జనరల్‌గా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం అయితే మనం ఏమంటామంటే వేకువజామున చదివితే చాలా ఎర్లీ మంచిది. మార్నింగ్. ఎర్లీ మార్నింగ్స్ అని చెప్తాం. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ అంతా మారింది కాబట్టి మీరు ఏ టైంలో కాన్సంట్రేషన్ చేయగలరనేది మీ బ్రెయిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. జనరల్‌గా అయితే ఈవినింగ్ అవర్స్ ఆ 5-7, 8 అయితే ఎవరు చదవరు. హ్మ్. ఎందుకో తెలీదు గానీ ఆ టైం డ్రై టైమ్ గానే ఎళ్ళిపోతూ ఉంటది. రెండవది ఎన్ని గంటలు చదవాలనడానికి దీనికి 2 కావాలి. ఫస్ట్ మీ ఫిజికల్ స్టామినా ఎంత? మెంటల్ స్టామినా ఎంత? హ్మ్. ఎంత మీ బ్రెయిన్ అనేది రిసీవింగ్ లెవెల్‌లో ఉంది అనేది 2 ఇంపార్టెంట్. మామూలుగా ప్రతిరోజు మీరు 8-10 గంటలు చదువుతూ హ్మ్. ఎగ్జామ్ దగ్గరకొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఇంకొక 4-5 గంటలనేది పెంచుతది. హ్మ్. 8-10 గంటలనేది కూడా తక్కువ టైం ఏం గాదు. బాగా హ్మ్. కలిసొస్తుంది. లేదు అంటే 13-14 అవర్స్ కూడా మనం క్రమంగా పెంచుతూ పోవచ్చు. హ్మ్. ఎగ్జాంపుల్‌గా చెప్తాను. మీలో ఇప్పుడు కోచింగ్ తీసుకునే వాళ్ళు కొందరుంటారు. హ్మ్. వాళ్ళు ఒక హాఫ్ డే క్లాసెస్ పోతుంది. ఓకే. వీలైనంత వరకు అది ఫస్ట్ హాఫ్ అయితేనే బెటర్ హ్మ్. డేలో. సెకండ్ హాఫ్ కంటే. మీరొకసారి వచ్చి లంచ్ చేసిన తర్వాత మీ ప్రిపరేషన్ అది స్టార్ట్ చేస్తే పోతే మళ్ళీ రేపు ఉదయం క్లాస్‌కెళ్ళే వరకు ఫ్రీ ఉంటారు. హ్మ్. మధ్యాహ్నం సెషన్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఉదయం లేసిన తర్వాత కొద్దిగా చదువుకోగానే ఇక మళ్ళీ క్లాస్‌కెళ్ళాలి కదా అన్న ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. ఎనీవే మార్నింగ్ సెషన్‌లో కామా అంటే మార్నింగ్ సెషన్ ఉంది కాబట్టి యూ బౌండ్ టు వేక్ అప్. హ్మ్. లైక్ 7:00 క్లాస్ ఉందనుకోండి 6 వరకు 6 మీరు లేసి వరకు చేసుకోవాలి. లేవాలి. అదే మధ్యాహ్నం గనుక ఉందనుకోండి 7కో 8కో కొంచెం లేట్ లేట్ అవుతది. అయిపోతది. తర్వాత మీరు ఫ్రెష్ అవ్వడం లేట్ అవుతది. ప్రిపరేషన్ అన్నీ మీరు అవ్వడం కూడా లేట్ అవుతది. సో దీనితోటి మీకు టైం వేస్ట్ అవుతది. హ్మ్. మీరు నిజంగానే మార్నింగ్ సెషన్‌లో ఉంటే మధ్యాహ్నం 2 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అనుకున్నప్పుడు లాట్ ఆఫ్ టైమ్ విత్ యూ. లైక్ దట్ 18 అవర్స్. ఔట్ ఆఫ్ దిస్ వన్ యూ ఆర్ ఏబుల్ టు బి యూజ్ లైక్ 6-8 అవర్స్. ఇట్ ఈస్ వెరీ ఫైన్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ యూ ఆర్ అటెండింగ్ క్లాసెస్ లైక్ 4 or 5 అవర్స్. హ్మ్. సో, సార్ ఇప్పుడు మెయిన్‌గా ఏదైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకేంటంటే ఖచ్చితంగా ఒక మెంటర్ అనే వాళ్ళైతే కంపల్సరీగా ఉండాలి. సో, మనం ఒక మెంటర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అననంటే యాస్ ఎ స్టూడెంట్ మనం మెంటర్‌లో ఎలాంటి క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాంటి యాస్పెక్ట్స్‌ని చూస్తే వీళ్ళు మనకి సెట్ అయిపోతారు. దట్ దే విల్ హెల్ప్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ అన్నది ఎలా గుర్తించాలి? యాక్చువల్‌గా మెంటార్ అనే పదము చాలా పెద్దది. మనం చెప్తాం హిస్టరీలో గూడా. చాణక్య వాస్ ఎ మెంటార్ ఆఫ్ చంద్రగుప్త. హ్మ్. అంటే ఒక సాధారణమైన వ్యక్తిని చక్రవర్తిగా చేయగలిగినంత నైపుణ్యంతో ఉన్నవాడే మెంటర్ అవ్వాలి. మెంటర్. ఇక్కడ కూడా మీరు ఒక ఐఏఎస్‌ని చేయాలనే కావాలి అనుకున్నవాడికి ఒక మెంటర్ కావాలనేదే మీ ఉద్దేశ్యం. హ్మ్. మెంటరు నాట్ ఓన్లీ ఎవ్రీడే టైమ్ టేబుల్ ఇచ్చి, హ్మ్. ఎవ్రీడే కొన్ని టాపిక్ సిలబస్ ఇచ్చి, ఇది చదువుకొని రా అన్నదనుకోపోదు. నిజానికి 22, 23 ఏళ్ళు ఉన్న పిల్లల్లో కొంత ఎమోషనల్ కంట్రోల్ కూడా ఉండకపోవచ్చు. హ్మ్. కొన్ని ప్రెషర్స్ కూడా ఉండొచ్చు. పేరెంట్స్ నుంచి కావచ్చు, సొసైటీ నుంచి కావచ్చు, రిలేటివ్స్ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు. బై నేచర్ ఇంబైబ్ అయినవి కూడా కొన్ని కావచ్చు. వీటిని కూడా న్యూట్రలైజ్ చేసుకుంటూ వారిని గైడ్ చేయగలగడం అనేది ఒక ఎత్తు. హ్మ్. రెండవది మెంటార్‌కి కొంత అనుభవం ఉండి ఉంటే మంచిది. లేకపోతే మీకు నష్టం జరుగుతది. ఆయనకు కొద్దిగా తెలిసి మీకు కొద్దిగా చెప్పాడనుకోండి, అదంతా పాడైపోయే పరిస్థితి అవును. ఎక్కువ పెరుగుతది. సో, మనం అనుకుంటాం కదా! హాఫ్ నాలెడ్జ్ చాలా డ్యామేజ్ చేసే అవకాశం హ్మ్. ఎక్కువుంటది అన్నట్టుగా. సో, అట్లా మెంటార్‌లో సైకలాజికల్‌గా మెంటర్ ఫిట్ ఉండాలి. తర్వాత నాలెడ్జబుల్‌గా కూడా ఈయన ఫిట్ అయ్యి ఉండాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే, అసలు ఒకటే మెంటారు అన్ని సబ్జెక్టులు కూడా డీల్ చేయడం అనేది నేను అనుకోను. కొన్నిసార్లు ఏమైతుందంటే ఇబ్బందవుతుందది. హ్మ్. ఎగ్జాంపుల్ మీరు చూస్తే 10థ్ క్లాస్‌కే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఉంటారు. ఉంటాడు. కానీ ఇక్కడికొచ్చే వరకు అన్ని ఒకరే డీల్ చేస్తామనేది కూడా ఉంటది. హుహు. అందులో అసలు వాళ్ళు చదివిందే బీటెక్. హ్మ్. ఆయన 2 ఏళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. మళ్ళీ ఆయన వచ్చేసి పాలిటీ ఆయనే డీల్ చేస్తాడు, హిస్టరీ ఆయనే డీల్ చేస్తాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ వారే డీల్ ఇంగ్లీష్ అట్లా అవ్వకపోవచ్చు. హ్మ్. సో, మీరు అది జాగ్రత్తగా చూసి తీసుకుంటే చాలా బాగా ఉంటాయి. ఓకే. మీకు ఇందులో ఏమైనా ఇబ్బందులు అటువంటివి ఉంటే మీరు డైరెక్ట్‌గా నన్ను కూడా సందర్శించొచ్చు. ఓ దాని పెద్ద ఇబ్బందేం లేదు. ఓకే. సో, సార్ ఇప్పుడు కొంతమంది ఏంటి అననంటే ఎక్కువ చదవాలి, లేదు అననంటే మేము ఎక్కువ స్కోర్ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతోటి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. అసలు మనకున్న ఇన్ఫర్మేషన్‌ని ఎక్కువగా చదవడం బెటరా? లేకపోతే ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోవడం బెటరా? ఇన్ఫర్మేషన్‌ను ఒక బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత, ఎగ్జామ్ ఏది డిమాండ్ చేస్తుందో అది నేర్చుకోండి మీరు. ఓకే. ఎగ్జామ్ డిమాండ్ చేసేది కాకుండా మిగతాయన్ని మీరు నేర్చుకుంటారంటే దానికి ఉపయోగం లేదు. హ్మ్. ఎగ్జాంపుల్ మీరు రీసెర్చ్ లాగా బుద్ధిజం అనే టాపిక్ తీసుకొని దాంట్లో ఎక్కడికో షాలోగా వెళ్ళిపోయి ఏదేదో చదివితే అసలు ఎవరికి ఉపయోగం అది? ఇద్దరికీ అవును. లేదు. ఎగ్జామ్‌కి ఏది అవసరమో అంతవరకే మీరు. సో, ఇక్కడ ఎగ్జామ్‌కు మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. మాక్సిమం మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రాక్టీస్. హ్మ్. రెండవది రైటింగ్ ప్రాక్టీస్.
మూడవది వచ్చేసి మీరు అప్పుడప్పుడు డిబేట్లు, డిస్కషన్స్ కూడా చేయండి. అది ఇంటర్వ్యూలో మీకు చాలా 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 యూజ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే మీ యొక్క పర్స్పెక్టివ్‌ని కూడా డెవలప్ చేస్తది. మీ డైనమిజం డెవలప్ చేస్తది. మీ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌నే డెవలప్ చేస్తది. కాబట్టి అది ఓకే. అవసరం. హ్మ్. సో, సార్ ఇప్పుడు చాలా వరకి కూడా ఏంటి అననంటే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్‌లోనే రాలేదు అని జెప్పి, లేదు అంటే సెకండ్ అటెంప్ట్‌లో కూడా రాలేదని చెప్పి ఎక్కువగా డిప్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలాంటి స్టూడెంట్స్ వాళ్ళు నెక్స్ట్ దాన్ని క్రాక్ చేయడం కోసం ఏ స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు? సీ 1, 2 అటెంప్ట్‌లు పోయినామంటే డెఫినిట్‌గా మనం ఎక్కడో తప్పు చేస్తుంటేనే పోతూ ఉంటది. హ్మ్. మీరు ముందు స్ట్రెయిన్ అవ్వకండి. అసలు ఏం జరుగుతది ఇక్కడంటే వీఆర్ డూయింగ్ సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్ వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్ అంటే కాదు. అదే తప్పును పదే పదే చేస్తే ఇంకోలాగా మీకు ఎట్లొస్తది ఫలితం అదే వస్తది. హ్మ్. కాబట్టి ఫస్ట్ మీరు ఐడెంటిఫైడ్ యువర్ మిస్టేక్స్. నంబర్ 2 యూ వర్క్ ఔట్ ఆన్ యువర్ మిస్టేక్స్. స్ట్రెంత్ ఉన్న ఏరియాలో స్ట్రెంత్ చేయండి. కానీ మీరు వీక్ బాగా ఉన్నదాన్ని మినిమమ్ అన్న స్ట్రెంత్ చేయండి. దెన్ యూ విల్ బి గెట్ ఇట్. ఓకే. ఎక్కడైతే మీరు మైనస్ మార్కులు వస్తున్నాయో సబ్జెక్ట్‌లో కమాండ్ లేక, అక్కడ మైనస్ మార్కుల నుంచి మీరు +1 దాకా రీచ్ అవ్వండి. జీరోకి కాకుండా, న్యూట్రల్ కాకుండా. హ్మ్. సో, +1కి రీచ్ అయినట్టు ఆటోమేటిక్‌గా మీకు 2 రకాలుగా కలిసొచ్చినట్టు. ఒకటి మైనస్ తగ్గిపోయింది. రెండోది ఒక మార్క్ మార్క్ కలిసొచ్చింది. కలిసొచ్చింది. అక్కడే కదా మీరు పాస్ అండ్ ఫెయిల్. ఫస్ట్ హ్మ్. మీరు మీ నెగెటివ్స్ మీద ఫోకస్ చేయండి. హ్మ్. నెగెటివ్స్ మీకు తెలియకపోవచ్చు. అదే మెంటార్ రోల్ ఇక్కడ ఏందంటే, మీరు ఓపెన్ అప్ అయ్యి, మీ మైండ్ ఓపెన్ చేసి, హార్ట్‌ఫుల్‌గా మీరు మాట్లాడితే, అప్పుడు అవతలి వారు మీకు సలహా చెప్పడానికి అవకాశం ఉంది. హ్మ్. మీరేం చేస్తున్నారంటే చాలామంది థింగ్స్‌ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. సరే నేను ఇది చదివాను అది ఇది అని అంటే వాడి డిఫెక్ట్ బయటపడకుండా మేనేజ్ చేసుకోండి. డిఫెక్ట్ బయటపడకపోతే కాంట్ కదా! ప్రాబ్లమ్ ఏంటన్నది అంతే తెలియకపోతే కదా! మనం డయాగ్నోస్టిక్ చేయకుండా సొల్యూషన్ జే సర్జరీ ఎట్లా చేస్తాం? అసలు హ్మ్. మెడికేర్ ఎట్లా చేస్తాం? చేయలేం కదా! అది హ్మ్. కాదు. సో, సార్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఏదైతే స్టూడెంట్స్‌కి ఒక గోల్ అనేది ఉంటుంది. సో, అది రీచ్ అవ్వకపోయేసరికి చాలా వరకి కూడా డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారు. అందులో రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటూ అవును. ఉంటారు. సో, యాస్ ఎ డైరెక్టర్ మీరు మీ ఇన్‌స్టిట్యూట్‌లో పిల్లలకి ఇలా డిప్రెస్ అవుతున్న పిల్లలు కానీ, లేకపోతే హోప్ కోల్పోతున్న పిల్లలకి మీరు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు? యాక్చువల్లీ మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారంటేనే మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఫస్ట్. రెండవది దీనికి మీరు మంచి ప్రయత్నం చేశారు, విజయం సాధిస్తారనుకుంటాం. ఒక స్టేజ్‌లో కాకుండా ఇంకో స్టేజ్‌లో ఎక్కడో దగ్గర మీరు సక్సెస్ అవుతారు. అయినప్పటికీ మీరు కాకపోయినా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. హ్మ్. వేరే సెక్టార్‌లో కూడా ఉంటది. మీరిక్కడ కష్టపడడం ఏదైతే చేశారో అది ఎక్కడా వేస్ట్ అవ్వదు. నేనెప్పుడు చెప్పే సూత్రం లాగానే లేబర్ విల్ నాట్ గో అన్‌రివార్డెడ్. ఓకే. ఏదో ఓ రోజు ఎంతో కొంత మీరు పొందుతారు. అది హ్మ్. ఎక్కడవుతుందో తెలీదు. మీరు కొంతమంది పాలిటిక్స్‌లోకెళ్ళి సక్సెస్ అవుతారు. సినిమా రంగం వెళ్లారు. సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లారు. మీలాగే మీడియాలోకొచ్చిన వాళ్ళున్నారు. ఎన్నో రకాలుగా జరుగుతుంది. అంటే మీరిక్కడ అబ్నార్మల్ నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తున్నారు. మీరు పేషెన్స్‌ని గెయిన్ చేశారు. దాంతో పాటు హార్డ్ వర్కింగ్ నేచర్ డెవలప్ అయింది. ఇన్నున్నప్పుడు మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారనుకుంటారు? ఐఏఎస్ఏ ఫైనలైజ్డ్ కాదు కదా! హ్మ్. సో, ఇయర్‌లీ ఒక 100 మంది, 110 మంది అయితారు. మిగతా వాళ్ళందరూ వేస్ట్ అన్నది కాదు. అబ్దుల్ కలాం ఐఏఎస్ ఏం కాలేదే. అవును. ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా కాలేదే. వాళ్ళు వాళ్ళ రంగంలో రాణిస్తారు. మీరు మీ రంగంలో రాణించే అవకాశం హ్మ్. ఉంటది డెఫినెట్‌గా. ఓకే. సో, సార్ ఇప్పుడు ఏదైతే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, లేదు అననంటే ఇటు పేరెంట్స్ నుంచి కూడా ఎక్కువగా ప్రెషర్ వస్తూ ఉంటది. ఒక 2 సార్లకి రాకపోయేసరికి పేరెంట్స్ కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. నిజమే. సో, మీరు వాళ్ళకి పేరెంట్స్‌కి కానీ, ఇటు స్టూడెంట్స్‌కి కానీ ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ముఖ్యంగా పేరెంట్స్ ఏంటంటే 1, 2 రాకపోయేసరికి వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే పేరెంట్స్‌కి హ్మ్. చాలామంది మన ఇంటి పక్కల వాళ్ళో, వాళ్ళ బంధువులో ఇంకొకరికో వేరే జాబ్స్ వచ్చుంటాయి వాళ్ళ పిల్లలకి. అబ్బా! వాడికొచ్చింది వీడు ఇంకా ఎన్నాళ్ళు చేస్తాడు అసలు వస్తదో రాదో అనేది ఒకటుంటది. కంపారిజన్. ముందే మీరు డిసైడ్ అయ్యి రండి. హ్మ్. మినిమమ్ 3-2 ఇయర్స్ అవుతే తప్ప వర్కౌట్ అవ్వదు అన్నది నిర్ణయించుకొని ఫీల్డ్‌కి రండి. ఓకే. అలా 3 ఏండ్లు ఎఫోర్ట్ పెట్టి చివర్లో సక్సెస్ అవుతామని గ్యారంటీ వచ్చే ముందు మళ్ళా వదిలేసిపోతే ఇంకో దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అయితే అసలు లాభం ఏంది? హ్మ్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఇక మామూలు భాషలో లేకపోతే ఒక రూరల్ ఏరియాలో అర్థమయ్యేటట్టు. ఒకాయన మామిడి తోట పెట్టుకున్నాడు అనుకుందాం. ఒక గార్డెన్. పాపం ఆయన అక్కడ ఒక 100 మొక్కలు పెంచుకున్నాడు. 3 ఏళ్ళు బాగా పెంచుకున్నాడు. నాలుగో సంవత్సరం కొట్టేసుకుంటామా? ఇంకో 1 లేదు. ఇయరో, ఇంకో 2 1 ఇయర్ ఇయర్స్ వెయిట్ అయితే చేసి చూస్తాం. వస్తే బెనిఫిట్ అయ్యే ఛాన్స్ పెరుగుతది కదా! హ్మ్. అలా చేసుకుంటే ఎంత నష్టం చెప్పు? అవును. డెఫినెట్‌గా నష్టమైతది. హ్మ్. సో, అట్లా మీరు కూడా ఉండండి. హ్మ్. ఒక మొక్కను నాటాం, ఫ్రూట్స్ ఇచ్చే వరకు కొద్దిగైనా వెయిట్ చేయాలి. వెయిట్ ఓకే. చేయకపోతే కాదు. ఓకే. సో, సార్ వన్ ఫైనల్ థింగ్ ఏంటి అననంటే, ఇప్పుడున్న దాంట్లో అసలు నోటిఫికేషన్ వస్తుందా? రాదా? అన్న దాంట్లో కొంతమందుంటే, కొంతమంది ఏంటి అననంటే, మనం నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకు? ముందు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా ఉంటది కదా! అని కొంతమందంటారు. కొంతమంది ఏంటి అననంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము దానిపైన కాన్సంట్రేట్ చేస్తాము అననంటారు. అసలు ఈ రెండిట్లలో ఏది బెస్ట్ అంటారు? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాన్సంట్రేషన్ అనేది అంత సరైనదైతే కాదు. ఓకే. ముందు నుంచే మీరు ఆ లైన్‌లో ఉంటే డెఫినిట్‌గా మీరు
సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్పోర్టే ఆడుతున్నారు అనుకోండి, డైలీ రన్నింగ్ అనుకుందాం, డైలీ పరిగెత్తడం మీకు అలవాటు అయ్యి ఉందంటే ఆ రోజు కూడా బాగానే పరిగెత్తారు. ఓ పరిగెత్తే రోజు మాత్రమే పరిగెత్తానంటే నిజంగా మనం అట్లా సరైన పద్ధతిలో పరిగెత్తే అవకాశం ఉండదు. సో కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో అట్లా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. పెద్ద సాధన ఇది, ఊరికే అడావుడిగా రాదు. చాలా డిసిప్లైన్డ్గా, ప్రిన్సిపల్డ్గా, హార్డ్ వర్కింగ్ నేచర్ తోటి ఉండి మీరు సాధన చేయగలిగితే ఇది ఒక తపస్సు లాగా. ఒక యోగి, ఒక ముని, వీళ్ళు ఎట్లా అయితే వాళ్ళ లైఫ్లో ఎన్లైట్మెంట్ కోసం ట్రై చేస్తారో మీరు కూడా ఆ రేంజ్లో ప్రిపేర్ అయితేనే అవుతుంది, లేకపోతే కాదు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు స్కెడ్యూలింగ్ కానీ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ కూడా మనం ఏ విధంగా గెయిన్ చేసుకోవాలన్నది కూడా చెప్పారు కదా. సో ఎవరైతే వారి టైమింగ్స్ని బట్టి వాళ్ళకున్న కాన్సన్ట్రేషన్ని బట్టి మనం ఈ ప్రిపరేషన్ అనేది అయితే మొదలు పెడితే బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు నోటిఫికేషన్స్ తోటి పని లేకుండా ముందుగానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఎగ్జామ్లో మనం సాధించవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.